హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ అందరూ నేనైతే చాలా బాగున్నాను. మా అమ్మమ్మ వాళ్ళైతే వచ్చారు. ఇప్పుడైతే మిర్చీలు చేస్తున్నారు. బ్యాచులర్ గర్ల్స్ అండ్ బాయ్స్, ఇది చూడండి, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. మా అమ్మమ్మ వాళ్ళకైతే ఊర్లో ఒక హోటల్ ఉంది, చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఎలా చేస్తున్నారో చూసేయండి. ఇప్పుడైతే మా అమ్మమ్మ మధ్యలో కట్ చేసుకొని దాంట్లో ఉండే సీడ్స్ మొత్తం తీసేసి సాల్ట్ అప్లై చేస్తున్నారు. మా తాతయ్య వాళ్ళైతే ఊరు నుంచి వచ్చారు. సెకండ్ బ్రాంచ్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ షాప్ ఓపెనింగ్, అందరూ వచ్చారు. ఇప్పుడైతే మా తాతయ్య పిండి అయితే కలుపుతున్నాడు. ఇదైతే శనగపిండి. దాంట్లో కొన్ని వాటర్ పోసేసుకొని కలిపేసుకోవడం, అది మెత్తగా కలుపుకోవాలి. ప్యాన్ మీద ఆయిల్ పోసుకొని కొంచెం అది వేడేదాకా ఆగి మిర్చీలు ఇందాక షీట్స్ ఉన్నాయి కదా, అవి తీసుకొని దాంట్లో వేయాలి, పిండిలో పెట్టేసి వేయాలి. ఇక్కడైతే మా తాతయ్య దాంట్లో పిండిలో తీసి ఆయిల్లో వేయించుతున్నాడు, చూడండి. ఇప్పుడైతే గోలాక ఎలా వస్తాయో చూద్దాం. చాలా బాగా అయితే గోలుతున్నాయి. మా తాతయ్య వాళ్ళైతే హోటల్ పెట్టి 42 years అవుతుంది. అప్పట్లో అయితే మా తాతయ్య వాళ్ళంట చాలా చేసేయంట. పల్లి మసాలా, చర్ట్స్ అవన్నీ చేసేయంట. ఇప్పుడైతే మా తాతయ్య వాళ్ళు మిర్చీలు, బజ్జీలు, ఆలు బజ్జీస్, ఎగ్ బజ్జీస్, గారెలు, ఈ పునుగులు ఇవన్నీ చేస్తారు. ఇక్కడైతే మా మమ్మీ ఆనియన్ కట్ చేస్తుంది. ఇది చూడు మమ్మీ అంటే ఎలా చేస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఎవరితోటో మాట్లాడుతుంది మా మమ్మీ. ఇటు పిలుస్తుంటే కూడా పట్టించుకోవట్లేదు మా మమ్మీ. చూడండి ఎలా చేస్తుందో, ఎలా నవ్వుతుందో. ఇక్కడైతే మా తాతయ్య మిర్చిలు అయ్యాయో లేవో చూస్తున్నారు. ఇప్పుడైతే తీస్తున్నారు మిర్చీలు. ఇవైతే చాలా మంచిగా అవ్వాయి ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఎంత బాగా గోనినాయో. ఆయిల్ అయితే కిందికి వెళ్ళేదాకా ఆగి తీస్తారు. పాపం మా తాతయ్య అయితే షాప్ ఓపెనింగ్ కానీ వస్తే రెస్ట్ ఇవ్వకుండా మేమైతే మిర్చీలు చేపిస్తున్నాం. కానీ ఆ మిర్చీలు అయితే చూడనీకి మాత్రం చాలా బాగున్నాయి. ఇక్కడైతే నేను అందరికైతే ఇస్తున్నాను. ఇక్కడ మా అమ్మమ్మని బతిలాడుకుంటున్నాను, వీడియోకి హాయ్ చెప్పు అని. ఇక్కడైతే మా నరేష్ తాత హైస్తక్క తింటున్నారు. ఇక్కడైతే మా సోమన్న తాత కూడా తింటున్నారు. సూపర్ అని చెప్తుంది మా అక్క. ఇక్కడైతే నేను మా అమ్మమ్మని బతిలాడుకుంటున్నాను. మా అమ్మమ్మ నాకు మిర్చి పెడుతుంటే నాకొద్దు అని నేను, మా హెస్తక్కేమో నాకు ఇస్తుంది తిను అని. నేను ఇప్పుడు ఆనియన్ వేసుకొని తింటున్నాను. తింటే మాత్రం సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్. మా అమ్మమ్మ మిర్చి కూడా తినాలి అని చూపెడుతుంది ఇలా. నేనైతే ఇప్పుడు మిర్చి కూడా తింటున్నా, చూడండి. మిర్చి అయితే అస్సలకి కారం లేవు, కానీ నాకేమో కారం ఉంది అని అనుకొని ఆగాను. చూడండి నేనైతే ఇక్కడ పిచ్చిదానిలాగా అయితే తినేసాను. చాలా బాగున్నాయి. మేమైతే జోకులు వేస్తున్నాం తినుకుంటా. ఇప్పుడైతే మా మమ్మీకి అయితే ఇచ్చాను.
మా మమ్మీ టేస్ట్ చేసి సూపర్ అని చెప్తుంది. ఇక్కడైతే నేను ఇప్పుడు తీసుకెళ్ళి మా తాతయ్యకి అయితే ఇస్తున్నాను. మా తాతయ్య అయితే తిని సూపర్ అని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇక్కడైతే తీసుకెళ్ళి మా అమ్మమ్మకైతే ఇస్తున్నాను. మా అమ్మమ్మ ఆనియన్స్ మీద నిమ్మకాయ పిండుకొని ఆనియన్స్ ఏమో మిర్చిలో పెట్టుకొని తింటున్నారు. తిని మాత్రం సూపర్ అని చెప్తున్నారు. ఇప్పుడైతే మా నానమ్మకైతే ఇచ్చి చెప్తున్నాను. సూపర్ అని చెప్తుంది మా నానమ్మ. ఇప్పుడైతే నేను మా తాతయ్యకి ఇచ్చి ఎలా ఉంది అని అడుగుతున్నాను. తాతయ్య అయితే సూపర్ అని అంటున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. లైక్ చేసుకోండి.